వెల్కమ్ టు MG9 న్యూస్. గురు సార్వభౌముల శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో షవర్ను ఏర్పాటు చేయడం జరిగింది. నదీ నీళ్లను పంపు ద్వారా షవర్కు తోడడం, తద్వారా అక్కడ అందరూ కూడా స్నానం చేయడానికి ఏర్పాటు అనేటువంటిది చేశాం. అంతేకాకుండా వాహనాల నిలుపుదలకు వివిధ స్థలాలను మనం ఏర్పాటు చేశాం. ఇప్పుడున్నటువంటి మా యొక్క హెలిపాడ్, అలాగే ఈ ఆర్ఎండ్బి పాత ఆర్ఎండ్బి కాంపౌండ్లో వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం. ఇకపోతే మా యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి విశాల ప్రాంగణంలో కూడా వాహనాలను నిలుపుదలకు ఏర్పాటు చేశాం. అక్కడ క్రమబద్ధంగా వాహనాలను అక్కడ నిలుపుదల చేయడానికి అన్ని చర్యలు మనం తీసుకున్నాం. అంతేకాకుండా ఆరాధనా ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, తాగునీరు వ్యవస్థ, అలాగే దర్శనం, అన్నప్రసాదం మరియు పరిమళ ప్రసాద కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదనపు కౌంటర్లను ఇప్పుడు ఉన్నటువంటి కౌంటర్ కాక అన్నపూర్ణ భోజనశాల దగ్గర ఒక కౌంటర్, మఠం అమ్మవారి దేవస్థానం పక్కన ఇంకొక కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం అయింది. అవసరమైతే మరొక కౌంటర్ను కూడా మనం ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాము. దివ్యాంగులకు, వయోవృద్ధులకు శీఘ్ర దర్శనానికి ప్రత్యేక వ్యవస్థ అనేటువంటిది చేశాం. ఇక్కడ అలాగే చేశాం. అలాగే అన్నపూర్ణ భోజనశాల ఎందుకు కూడా వయోవృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి ప్రవేశ ద్వారా భోజనశాలకు వెళ్ళడం ఏర్పాటు చేశాం. ఎవరికైతే కింద కూర్చుని ప్రసాదం తీసుకోవడానికి వీలు లేదు, వారికి టేబుల్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీల్ చైర్స్ దాన్ని కూడా ఇక్కడ మన మఠం తరఫున ఉంచడం జరిగింది. ఇకపోతే యావత్ మంత్రాలయ గ్రామాన్ని పుర ప్రముఖ వీధులను విద్యుత్ దీపాలంకరణతో అలంకరించడం జరిగింది. అంతేకాకుండా మామిడి తోరణం, అలాగే అరటి స్తంభాలు, వివిధ తోరణాలను ఇప్పట్లాగా మనం చేపట్టాం. మన మఠం ముందు ఉన్నటువంటి ఈ కారిడార్ను పొడిగింపు చేస్తూ ఇంకా విశేషంగా కారిడార్ను ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నటువంటి మన మఠ స్థలంలో ఈ కారిడార్ను విస్తరించాం. చాలా చక్కగా కారిడార్ అనేటువంటిది ఇప్పటికే రూపుదిద్దుకుంటున్నది. దాన్ని మనం ఇంకా 2-3 రోజుల్లో లోకార్పణ అనేటువంటిది చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున ఈ కారిడార్ పనులను మనం చేస్తున్నాం. మఠం ఫండ్స్తో మఠం నుండి దీన్ని మనం టేకప్ చేస్తాము. చాలా విశేషంగా ఈ కారిడార్ అనేటువంటిది వస్తున్నది. ఇక్కడ రామాయణానికి సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా మనం ఉంచడం జరుగుతుంది. ఇంకా అదే కారిడార్ చివరి భాగంలో భక్తులకు ఉచితంగా పడుకోవడానికి, ఉండడానికి ఒక సామూహిక షెడ్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కూడా బాత్రూములు, షెడ్, లైట్లు అవన్నీ ఏర్పాటు చేసి శాశ్వతంగా భక్తులు అక్కడ కూడా ఉండడానికి వ్యవస్థ అనేటువంటిది ఈసారి చేశాం. అంతేకాకుండా ఈసారి మఠం ప్రాకారంలో శిలామంటపానికి బంగారు తొడుగును మనం చేయిస్తున్నాం. అందులో భాగంగా ఇది పూర్వ ప్రాకారానికి ఇప్పటికే చేయడం జరిగింది. ఇక దక్షిణ ప్రాకారానికి కూడా కొంత భాగం ఈ ఆరాధన సందర్భం లోపల మనం చేస్తున్నాం. కొన్ని కోట్ల విలువతో భక్తులు దాన్ని చేయిస్తున్నారు. మఠం ఫండ్తో కాదు, భక్తులే స్వప్రేరణతో వారికి వారే చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం పూర్వారాధన పూర్వంగా దీని యొక్క ఉద్ఘాటన అనేటువంటిది మనం చేస్తున్నాం. అంతేకాకుండా మఠం వెనక భాగంలో ఉన్నటువంటి తులసీవనం పక్కన, గురురాజాంగణం పక్కన ఇక్కడ విచ్చేసేటువంటి అతిథులు, పీఠాధిపతులకు విశేషంగా వారికి వసతికి, పూజలకు అన్నిటికీ సౌకర్యం చేయాలని చెప్పేసి దాన్ని గురుభవనం అన్నటువంటి పేరుతో దీన్ని కొన్ని కోట్లతో బెంగళూరు చెందినటువంటి భక్తులు ఒకరు వారి తల్లిదండ్రుల పేరుతో వాళ్ళు చేస్తున్నారు. అది ఈరోజు
రేపు అక్కడ ధార్మిక విధి విధానాలు చేసి రేపు ఆ భవనాన్ని మనం ఉద్ఘాటన చేస్తున్నాం. ఇది కాక మంత్రాలయంలో ప్రధాన కూడలి అయినటువంటి రాఘవేంద్ర సర్కిల్ను నవీకరించాం. అక్కడ శిలా మంటపాన్ని ఏర్పాటు చేశాం. దానికి బంగారు